మరి ఒక మారు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఎవరు ఈ మాట చెప్పారు అంటే తప్పిపోయిన కుమారుడు, లేదా తండ్రి నుండి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు. మరి ఈ యొక్క చిన్న కుమారుడు గురించి మనం చాలాసార్లు దేవుడి వాక్యాన్ని విన్నాం. అయితే ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ప్రభువారు చెప్పారు. ఒకటి దేని గురించి అంటే, మరి 10 వెండి నాణ్యాలు ఉంటే ఒక నాణ్యము ఆవిడ పోగొట్టుకున్న నాణ్యం గురించి, అలాగే 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయిందని ఆ తప్పిపోయిన గొర్రె గురించి, అలాగే 3వదిగా దేని గురించి చెప్పారు అంటే తప్పిపోయిన కుమారుడి గురించి. మరి ఇక్కడ చూసినట్లయితే గొర్రెకు ఏం లేదంటే జ్ఞానం లేదు, అందుకే అది తప్పిపోయింది. మరి ఈ యొక్క రూపాయికి లేదా నాణ్యానికి ఏం లేదు, జ్ఞానం లేదు. రూపాయికి నాణ్యానికి జ్ఞానం ఉన్నట్టే లేదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇక తప్పిపోయిన కుమారుడికి ఏమీ లేదు అంటే బుద్ధి లేదు అన్నారు. ఏం లేదు, ఎందుకని? అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం లేదు, బుద్ధి వచ్చినప్పుడు అని రాశాడు. అంటే తప్పిపోయిన వానికి ఏం లేదంటే బుద్ధి లేదు. ఏం లేదు, నాణ్యానికేమో జీవం లేదు, గొర్రెకేమో జ్ఞానం లేదు, తప్పిపోయిన కుమారుడికేమో బుద్ధి లేదు. ఏం లేదు, నాణ్యానికి ఏం లేదు, జీవం లేదు. ఏం లేదు, నాణ్యంలో ప్రాణం లేదు కదా, జీవం లేదు. గొర్రెకి జ్ఞానం లేదు. 3వది తప్పిపోయిన కుమారుడికి బుద్ధి లేదు. ఈ బుద్ధి గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో 7 రకాల బుద్ధులు ఉన్నాయి. ఎన్ని బుద్ధులు ఉన్నాయి? మనకి ఎన్ని బుద్ధులు ఉన్నాయి చూద్దాం వాక్యంలో. మరి ఎవరి బుద్ధి ఎలాంటిదో. అందుకనే సొలొమోను మహారాజు దేవుడిని ఏమడిగాడంటే, నాకు బుద్ధి దయచేయి ప్రభా అన్నాడు. చూడండి వాక్యం చూద్దాం. 1 రాజులు 4వ అధ్యాయము, 1 రాజులు 4వ అధ్యాయము 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కానీ ఏమేమి ఇచ్చాడంట? బుద్ధిని, జ్ఞానమును. మీరు ఆ ముందు ఆ వచనాలు చదివితే సొలొమోను కూడా ఏమంటే, నాకు ముందు బుద్ధి నాయన అన్నాడు. ఏమన్నాడు? బుద్ధిని. అందుకే సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సలాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలు అనుసరించడి యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనకు తెలివియు వివేచన గుర్తించుటకు తగిన సామెతలు. బుద్ధి దేనికంట? నీతి న్యాయ యథార్థతలు అనుసరించి నడుచుకునే బుద్ధి కుశలత ఇచ్చుటకు. ఈ నీతి ఏదో, న్యాయం ఏదో, యథార్థత ఏదో తెలియాలంటే ముందు నీకేముండాలి? బుద్ధి ఉండాలి. ఈ సామెతలు అలాంటి బుద్ధిని బోధించే సామెతలు, నీకు బుద్ధి చెప్పే సామెతలు. మనం కూడా అంటాం, ఎరా నీకు బుద్ధి లేదా? ఏంటి ఆ బుద్ధి అంటే ఎవరో తెలియదు అంటాం, కానీ తెలియదు. అయితే బైబిల్లో
7 రకాల బుద్ధులు ఉన్నాయి. ఎన్ని? 7 రకాల బుద్ధులు ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తన పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. వాక్యాన్ని మనం చదివితే అర్థం అవ్వాలి. మనం ఎవరైనా సంవత్సరాలు చదివితే అర్థం అవ్వాలి. ముక్కలు విభజిస్తే వాక్యం అర్థం అవ్వదు. నీకు అర్థం అవ్వదు, చెప్పేవాడికి కూడా అర్థం అవ్వదు. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి, ఇలా చదవాలి. దావీదు సౌలు తనను అంటే ఏంటి, దాని అర్థం ఉండదు. అది ముక్కలు విభజిస్తే అర్థం రాదు. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొదటి బుద్ధి ఏం బుద్ధి అంట? సుబుద్ధి. అక్కడే అన్నాడు. దావీదు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడంట? సుబుద్ధి కలిగి ఉన్నారు. ఏ బుద్ధి? సుబుద్ధి అంటే మంచి బుద్ధి. ఏ బుద్ధి? మంచి బుద్ధి కలిగిన వాడు దావీదు. సౌలు రాజు, దావీదు ఆ సైన్యములో ఒక సైనికుడిగా ఉన్నాడు. ఎప్పుడు దావీదు ఎప్పుడైతే గొలియాతును చంపాడో అప్పటి నుండి తన సైన్యంలో చేర్చుకున్నాడు సౌలు. అదే సౌలు చేర్చుకొని దావీదు పని చెప్పేవాడు. పలానా చోట్లకి వెళ్ళు, పలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ యుద్ధం చేసి వాడిని జయించిరా, ఫలాన్ని తీసుకురా అని చెప్తే అతను చెప్పిన చోటకల్లా ఎలా వెళ్ళాడంటే సుబుద్ధి కలిగి పని చేస్తూ ఉన్నాడు. ఎలాంటి బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి పని చేసేవాడు. అంటే ఆ వెళ్ళమన్నాడు, వెళ్తే నాకేంటి ఉపయోగం అన్న ఆలోచన లేదు. రాజు చెప్పాడు, నేను సైనికుడిని, నేను చేయాలి, అంతే. అదే ఏ బుద్ధి అంటే సుబుద్ధి. ఏం బుద్ధి? చూడండి, అదే అధ్యాయము 14వ వచనం చదువుదాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా. దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంట దావీదుకి? దావీదు బుద్ధి సుబుద్ధి, మంచి బుద్ధి, వివేకము కలిగిన బుద్ధి. అందుకే సొలొమోను కూడా అడిగింది ఏంటంటే, అయ్యా ఇదిగో నా తండ్రి మంచి బుద్ధిమంతుడు, సుబుద్ధి ఉంది, వివేకం ఉంది నా తండ్రికి, మరి నేను చిన్నవాడిని కనుక నాకు కూడా బుద్ధి వివేకాలు ఇవ్వు నాయనా అన్నాడు. కనుక దావీదులో మనం కనబడేది ఏంటంటే సుబుద్ధి. దానిని బట్టి అంట దావీదుకు ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ బుద్ధి మంచిదైతో అలాంటి వారికి దేవుడు ఎలా ఉంటాడంట? నేను చెబుతున్నానా వాక్యం చెబుతున్నా? వాక్యమే చెబుతుంది. చూడండి, మళ్ళీ చదవండి. మరియు దావీదు సమస్త విషయాల్లో, ఒక విషయంలో కాదు, ఎన్ని విషయాలు ఉన్నా అన్నిట్లో కూడా సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. ప్రవర్తన ఎలా ఉందంట? బుద్ధి, మంచి బుద్ధి కలిగిన ప్రవర్తన, సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి ఎలా ఉన్నాడంట? తోడుగా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఇప్పుడు చెప్పండి, ఎవరికి తోడుగా ఉంటాడంట? ఎవరికైతే మంచి బుద్ధి ఉంటుందో, ఏ స్త్రీకైతే మంచి బుద్ధి ఉంటుందో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. నీ బుద్ధి సక్రమంగా లేదు, వంకర బుద్ధి నీది, నీకు దేవుడు తోడుగా ఉంటాడా? బైబిల్ అలా రాయలేదుగా. మరి సుబుద్ధి కలిగిన దావీదుకి దేవుడు ఎలా ఉండాలంట?
తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకా 15వ వచనం కూడా చూడండి. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి, ఇదేంటంటే ఒక సైనికుడికి రాజు భయపడటం ఏంటి? ఎవరికంట? ఒక సైనికుడికి రాజు భయపడుతున్నాడంట. దేనిని చూసి? వాడి బుద్ధిని చూసి. అర్థమవుతుందా? ఎవరికి ఎవరు భయపడతారు ఇప్పుడు? మంచి బుద్ధి గలవాడికి. దుర్బుద్ధి గలవాడు ఎవడైనా సరే భయపడాల్సిందే. రాజు అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. ఇక్కడ దావీదు సుబుద్ధి కలిగిన వాడు. వాడి బుద్ధి మంచిది కనుక వాడి సుబుద్ధిని చూసి రాజా భయపడుతున్నాడు. అయ్యో వాడి బుద్ధి మంచిది. ఎందుకని? సుబుద్ధి గలవాని పక్షాన ఎవరుంటాడు? దేవుడు ఉంటాడు. ఎవరుంటాడు? మనుషులు ఉన్న అవసరంలా, పదవులు ఉన్న అవసరంలా, అధికారం ఉన్న అవసరంలా, ఆస్తులు ఉన్న అవసరంలా. ఎవరుంటాడు? సుబుద్ధి గలవాడి పక్కన దేవుడు ఉంటాడండి. దేవుడి స్తోత్రం చేద్దాం. కనుక దావీదుకి ఎవరున్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆ సుబుద్ధిని చూసి రాజే భయపడ్డాడు సౌలు. ఈరోజు నేను దేవుడి సేవకుని అడుగుతున్నా, మరి నీ బుద్ధి ఎలాగ ఉంది? నీ బుద్ధి ఎలాగ ఉంది? ఈరోజు నీకు ఎవరైనా భయపడాలంటే నీ బుద్ధిని చూసే భయపడతారు. చాలామంది బుద్ధి మంచిది కాదనుక వాడు ఎంత కోటీశ్వరుడైనా లెక్క చేయడు. వాడి బుద్ధి మంచిది కాదంటే అంటారా? వాడు మంచి బుద్ధి గలవాడే, తను పేదవాడైనా అని గౌరవిస్తారు. ఇక్కడ అదే కనబడుతుంది. మరి దావీదు సైనికుడే, సౌలు రాజు అయినా సరే ఎవరు భయపడుతున్నాడు? దావీదుకు భయపడుతున్నాడండి రాజు. అది సుబుద్ధి యొక్క లక్షణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. సుబుద్ధి దయను సంపాదించుకొనుము. దేవుని స్తోత్రం. సుబుద్ధి ఏం సంపాదించిందంట? ఆస్తులు సంపాదించవసరలా. ఏం సంపాదించింది? సుబుద్ధి గలవాడి మీద దయ ఉంటది. సుబుద్ధి ఏం సంపాదించిందంటే దయను సంపాదించింది. ఏం సంపాదించింది? నీ బుద్ధి మంచిది అనుకో, నువ్వు వెళ్ళి అడిగితే ఎవడు ఏది లేదు అన్నావు. నీ బుద్ధి మంచిది కాదనుకో, వాడి దగ్గర ఉన్నాయి ఎవడో. అదే నీ బుద్ధి మంచిదైతే వాడి దగ్గర లేకపోయినా పక్కనోడి దగ్గర తెచ్చి చెప్తాడు. అదే దయ. అదేంటి? దయ. అదే అన్నాడు, సుబుద్ధి దయను సంపాదించింది. ఈరోజు ఎందుకని ఎవరు నీ మీద దయ చూపించట్లేదంటే నీ బుద్ధి మంచిది కాదు. ఏం మంచిది కాదు? బుద్ధి మంచిది కాదు. అన్నాడు దావీదు బుద్ధి సుబుద్ధి. ఈరోజు అలాంటి సుబుద్ధి ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వారి మీద అందరూ ఏం చూపిస్తారంటే దయ చూపిస్తారు. అలాంటి సుబుద్ధి గల వారికి ఎవడైనా సరే భయపడాల్సిందే. ఎవరైనా భయపడాల్సిందే. కనుక మొట్టమొదటి ఏ బుద్ధి అంట? సుబుద్ధి. ప్లస్ బుద్ధి, సుబుద్ధి అంటే మంచి బుద్ధి. ఏం బుద్ధి? రేపు వారంలో చెప్తాం. సువార్త. సువార్త అంటే మంచి వార్త. ఏంటి మంచి వార్త? యేసయ్య పుట్టాడన్నది మంచి వార్త. కనుక సుబుద్ధి మొట్టమొదటి ఏంటి? రెండవదిగా చూద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. మొత్తం ఈ బుద్ధులన్నీ బైబిల్లోనే ఉన్నాయండి. సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు కళ్ళు తెరిచి చూడండి. చాలా మంది కళ్ళు మూసేస్తున్నారు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు. రెండో బుద్ధి ఏ బుద్ధి? అది స్వబుద్ధి. స్వబుద్ధి.
సుబుద్ధి చూసి అందాడా, ఇది స్వబుద్ధి అంటే ఆడు స్వంత బుద్ధి అంతే. ఏంటి ఆ బుద్ధి? స్వంత బుద్ధి. ఇక్కడ అన్నాడు స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచండి, మీకు ఏ కార్యమైనా జరిగింది. ఏ బుద్ధిని ఆధారం చేసుకోకూడదు? స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. బైబిల్లో చూస్తే ఇందాడ సుబుద్ధికి ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు. ఇక్కడ స్వబుద్ధికి ఎవరో చూడండి, వాక్యాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం నుండి చూస్తే 17వ వచనం నేను చదువుతాను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఇక్కడ ఈ సౌలుని చూపిస్తున్నాడు. మరి ఈ యొక్క సౌలు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాడు. ఎవరి మీద? మరి ఎవరో సౌలు అంటే గాడిదలు కాసేవాడు. ఎవరు? గాడిదలు కాసేవాడిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు అంటే ఇశ్రాయేలీయులు అన్న ఆయన ప్రజల మీద అతను రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఆ అమాలేకుల్ని సమూలంగా నాశనం చేయి, వాళ్ళు శపించబడిన వారు, అక్కడ నుండి ఏమి తీసుకురావద్దు, మొత్తం నాశనం చేసిరా అన్నాడు. అయితే ఇతడు ఏం చేశాడంటే అక్కడ నుండి కొన్ని మంచి మంచి బలమైన ఆవులను, పెంటలను, గొర్రెలను తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే అక్కడ ప్రవక్త అయిన సమూయేలు అన్నాడు, ఓ సౌలా, దేవుడు నీకేం చెప్పాడు అంటే అమాలేకులను నాశనం చేయమన్నాడు. నువ్వేం చేసావు? ఏం చేశాను నేను? ఆ అరుపులు, కేకలేంటి, ఆ రంకులేంటి అంటే నీ దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొని. దేవుడు అంత ఏమన్నాడా? అదే ఎవడు బుద్ధి అది? వాడు సబుద్ధి, వాడు ఆలోచన అది. ఏమనుకున్నాడు? కొన్ని తీసుకెళ్ళి బలమైన దేవుడికి బలి అర్పిస్తే దేవుడు నన్ను ఇంకా మెచ్చుకుంటాడు, ఇంకా గొప్పవాడిని చేసేస్తాడని అనుకున్నాడు. ఎవడో? సౌలు అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ప్రభు అన్నాడు, ఒకడు మాట వినటం ముఖ్యం, ఈ గొర్రె పొట్టేళ్ళ వల్ల కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించేది, ముందు దేవుని మాట వినటం నేర్చుకో నువ్వు. ఇక నిన్ను దేవుడు నీ రాజ్యము నుండి నిన్ను రాజుగా తీసేస్తున్నాడని చెప్పాడు. ఆఖరికి దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటి? ఆ యొక్క సమూయేలుతో చెప్పి పంపించాడు, వెళ్ళి అమాలేకుల్ని సమూలముగా నాశనం చేసిరా, అక్కడ ఏమి నువ్వు తీసుకురావద్దు. అది ఏంటిదంటే శపించబడింది. ఏది? కళ్ళు తెరవాలి. అక్కడ ఏంటిది? దేవుని స్తోత్రం. తల్లేంటి కింద కొంచెస్తున్నారు, పైకెక్కి చూడండి. దేవుని సేవకునంగా చూడాలి. దేవుని సేవకునంగా చూస్తే మాట్లాడేది దేవుడు కనుక ఆయన మహిమ కనపడుతుంది. నన్ను కాదు చూడాల్సింది, ఎవరు చూడాలి? నేను నిలబడినప్పుడు ప్రార్థన అదే చేస్తున్నా, ప్రభా నేను కాదు నువ్వు మాట్లాడు. ఎవరు మాట్లాడాలి? నేను మాట్లాడితే ఏముంటుంది? గడ్డి భారత్ కూడా కలగదు నా మాట. దేవుడు మాట్లాడితే కొండైనా అవతలకి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం చేయాలి. కనుక ఇక్కడ సౌలు చేసింది ఏంటంటే దేవుడు చెప్పింది చేయలా, వాడు సబుద్ధిని ఆధారం చేసుకొని అక్కడ గొర్రెలు, పొట్టేళ్ళు, లేకపోతే ఇంకా ఏ బలమైన పశువులు తీసుకొచ్చాడు. అక్కడ ఏం కనబడుతున్నాడు? వాడి సబుద్ధి కనపడుతుంది, సొంత బుద్ధి. ఈరోజు చాలా మంది కూడా అదే అనుకుంటారు, దేవుడికి నేను ఏదో చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు, దేవుడు నాకు అది ఇచ్చేస్తాడు, ఇది అంటే వాళ్ళ బుద్ధి అంతే. వాళ్ళు అనుకుంటున్నారు అలాగా దేవుడు అలా చేసేస్తాడని. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు అంటే 24వ వచనం, సౌలు జనులకు జడిచి వారి మాట వినినందున
నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుంది కాబట్టి నీవు నా పాపమును ముందు చూడండి ఇంకా 22వ వచనం నుండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన యెహోవా ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో ఏదంట సమానము? తిరుగుబాటు చేయుట అంటే మాట వినకోకుండా ధిక్కరించడం ఏ పాపంతో సమానం? ఈరోజు చాలామంది కొంతమంది ఇంతవరకు పూర్వం సోలు చేయించుకున్నారు. అదేంటంట బైబిల్ ప్రకారం అంటే పాపం అంటున్నాడు. ఇంకేంటి? మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము, ఆ యొక్క గృహ దేవతలను పూజించడంతో సమానం. యెహోవా ఆజ్ఞలను విసర్జించిన గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. ఏమన్నాడు? అదే దేవుని కోసం మరి గొర్రెలు తెచ్చాడు, పొట్టేలు తెచ్చాడు, చాలా బలమైన పశువులు తెచ్చాడు వధించడానికి. ఆఖరికి దేవుడు ఏమన్నాడు? అసలు నువ్వు రాజుగానే పనికిరావు, నాకు ఇవన్నీ కాదు కావాల్సింది, నా మాట వింటావు. కానీ ఈరోజు చాలా మంది వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకొని చేస్తున్నారు పనులు. దేన్ని? స్వబుద్ధిని. నేను ఇలాగే చేస్తే దేవుడు ఏదో చేస్తాడు, నేను ఇలాగా చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అది కాదు దేవునికి కావాల్సింది. దేవుడు ఎలా చెప్తున్నాడో అలాగ ఉండటం దేవుడికి కావాలండి. ఇక్కడ చూస్తే సౌలు ఏ బుద్ధి కలిగినంటే స్వబుద్ధి. చాలామంది వాళ్ళు సొంత బుద్ధితో చేసే పనులే. ఇక్కడ సౌలు కూడా సొంత బుద్ధితో చేశాడు కనుకే ఆఖరికి ఏం తెచ్చి పెట్టుకున్నాడంటే తన రాజు అనే పదవిని కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చేసాడండి. దేవుని స్తోత్రం చేద్దాం. కనుక దావీదేమో సుబుద్ధి కలిగినవాడు, సౌలు స్వబుద్ధి. ఏ బుద్ధి? ఈరోజు చాలా మంది స్వబుద్ధే, వాళ్ళ సొంత బుద్ధే. అంటే నేను అనుకున్నది ఇలా చెయ్యాలి, ఇదే కరెక్టు, నేను అనుకున్నదే చేస్తున్నాను, ఇలాగే నేను ఉంటాను. ఇదంతా ఏంటి? స్వబుద్ధి. ఇది దేవుడికి నచ్చేది కాదు. దేవుడికి నచ్చేది ఏంటంటే ఆయన చెప్పినట్లు చేయడం దేవుడికి నచ్చేది. కనుక మొదటి బుద్ధి ఏంటంటే సుబుద్ధి, రెండవది స్వబుద్ధి. మూడవదిగా చూద్దాం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమునందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని లక్ష్య పెట్టగా ఉండినట్లుగా చేసి. ఏ బుద్ధి అంటది? దుర్బుద్ధి. ఏం బుద్ధి? మా బైబిల్లో ఉన్న బుద్ధిలే ఇవన్నీ. మొదటిది సుబుద్ధి. సుబుద్ధి 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 అంటే మంచి బుద్ధి. స్వబుద్ధి అంటే అది నీ బుద్ధి. స్వబుద్ధి అంటే నీది సొంత బుద్ధి, అది నీ సొంత బుద్ధి అంతే. మూడవది ఏం బుద్ధి అంటే దుర్బుద్ధి. ఏం బుద్ధి అంటే ఇది? మరి దీన్ని కూడా చూద్దాం బైబిల్లో. మరి దుర్బుద్ధి గురించి ఎవరు చూపిస్తున్నారంటే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుండి చూస్తే, ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరు ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునికి ఇమ్మని అడిగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక నాబోతు అనే ఒక వ్యక్తి, రెండవది రాజైన ఆహాబు కనిపిస్తున్నారు. ఇక రాజైన ఆహాబు
యొక్క ఇంటిని ఆనుకొని ఈ నాబోతు అనేవాడి పొలం ఉంది. ఆ పొలంలో ఏముందంటే ద్రాక్ష తోట వేసుకున్నాడు. అతను ఏం వేసుకున్నాడు? అది చక్కగా పెరిగింది, చాలా పెద్ద పెద్ద గుత్తులు కాస్తుంటే చాలా అందంగా ఉండుంటుంది. దాని మీద కన్నుబడింది ఎవరికంటే ఈ రాజుకి. ఏమన్నా అంటే నాబోతుని పిలిపించి, ఇదిగో ఇది నా ఇంటిని అంటే నా కోటను ఆనుకొని ఉంది కదా, ఈ ఎకరం పొలం నాకు ఇచ్చే, దీనికి బదులుగా నీకు ఇంకో చోట ఇస్తా మంచి పొలం, లేదా డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తా, ఆ ఎకరం నాకు ఇవ్వు, దాన్ని నేను కూర తోటకు ఉపయోగించుకుంటా, అంటే కూరగాయలు పండించుకుంటా, అక్కడ నాకు కావాల్సింది నాకు ఇవ్వయ్యా అన్నాడు. అయితే నాబోతు ఒప్పుకోవాలి. ఏం చేయాలా? ఒప్పుకోవాలా. అయ్యా ఇది నా పిత్రార్జితం, నా తాత ముత్తాతల కాడి నుండి నాకు వస్తుంది, నేను దాన్ని అమ్మను, ఎవరికి ఇవ్వను అన్నాడు. ఏమన్నాడు? ఒకటే మాట. రాజుతోనే అనేసాడు, నువ్వు రాజువైన పర్లా, నాకున్నది ఒక్క ఎకరమే, నేను దాన్ని అమ్మను, ఎవరికి ఇవ్వను అన్నాడు. ఈ మాటకి ఈ యొక్క ఆహాబు మూతి ముచ్చుకొని పడుకున్నాడు. ఇంట్లో భార్య వచ్చింది. భార్య పేరు ఏంటంటే యెజబెల్. ఏం పేరు? యెజబెల్. మంచి గయ్యాలు అన్నమాట, మన భాషలో చెప్తాను. ఏంటి? యాహాబు ఒక విధంగా మెత్తకే, యెజబెల్ మహా గయ్యాలు. కనుక ఈవిడొచ్చింది. భర్త అలా ముఖం ముడుచుకొని పడుకున్నాడని అడిగింది. ఎందుకు ఎలాగ ఉన్నారు మీరంటే, ఇక ఇలాగమ్మా పలానాన్ని అడిగాను అడగమన్నాడు. అదే నువ్వు రాజువి, రాజు తలుచుకుంటే దెబ్బల పూజమేముంది, నువ్వు తలుచుకుంటే ఏదేం చేయొచ్చు, నువ్వేంటి అలిగి పడుకున్నావు, లేగు నువ్వు అన్నం తిను, నీకు ఆ పొలాన్ని నేను ఇప్పిస్తాను. సరేనా తన భార్య చెప్పిందని లేచాడు. ఇక ఆ యొక్క అలుగులు మానేసి తన పని తాను చేసుకున్నాడు. ఈవిడ ఏం చేసిందంటే ఒక తాకీదు రాయించింది, ఒక ఉత్తరం, అక్కడ రాజముద్ర వేసింది. ఉపవాస దినాన్ని చాటిస్తున్నామని చెప్పింది. ఏంటి? ఉపవాస దినాన్ని చాటిస్తున్నామని ఆ యొక్క ఊరు పెద్దలకు ఉత్తరం పంపించి, ఆ ఉత్తరంలో ఈ యొక్క ఉపవాస దినములో ఈ నాబోతు అనే వ్యక్తి రాజును తిట్టాడు. ఎవరిని తిట్టాడు? రాజుని తిట్టాడు. దేవుణ్ణి కానీ రాజుని కానీ ఎవడన్నా దూషిస్తే వాడికి మరణశిక్ష. ఎప్పుడు? ఉపవాస దినాలు. కనుక లెటర్ రాసి ఊరు పెద్దలు పంపించింది. వాడు పాపం చేశాడు కనుక మీరందరూ వాడిని రాళ్ళతో కూడా చంపేద్దాం. ఉత్తరం పంపించింది. ఉత్తరం పెద్దలు చూసుకున్నారు. ఆ నాబోతుని పిలిపించాడు. అలా రాజు నువ్వు తిట్టావా? లేదయ్యా. రాజు ఇలా వచ్చాడు, అడిగాడు, నా పొగం ఏమన్నాడు, నేను ఎవరు అన్నాను. కాదు ఇదిగా రాజు ఆజ్ఞ నుండి లెటర్ వచ్చింది, నువ్వు తిట్టావంట, నువ్వు బ్రతకడానికి వీల్లేదని మరి ఊరి వారందరూ కలిసి అతను రాళ్ళతో కొట్టి చంపేశారు. తర్వాత ఆ నాబోతు ద్రాక్ష తోటను రాజు తీసుకున్నాడు. ఇదే ఏ బుద్ధి? దుర్బుద్ధి. ఏం బుద్ధిది? నీకుందే, నీది కాక పక్కనోడిది కూడా కావాలనుకుంటాం, పక్కనోడిది కూడా లాగేసుకుంటాం, పక్కనోడిది కూడా దోచేసుకుంటాం. ఏంటి బుద్ధి అంటే దుర్బుద్ధి. ఏ బుద్ధి? ఇవి ఎక్కడ కనపడతాయి అంటే కొంత వ్యాపారస్తుల్లో కనపడతాయి దుర్బుద్ధులు. ఎక్కడ కనపడతాయి అంటే వాడికి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారండి, వాడి నుండి నా దగ్గర లాగేయాలి. ఈరోజు చాలా సంఘాలలో కూడా కనపడుతున్నాయి ఇలాంటి దుర్బుద్ధి కలిగిన వారు. ఆ సంఘం బాగా విస్తరిస్తుందండి, అక్కడ నుండి కొంతమంది లాగేయాలి. లేదా నువ్వు దేనిలో అన్నా ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తే నేను అణిచివేయాలి, లేదా నువ్వు అభివృద్ధి చెందుతుంటే నీ అభివృద్ధిని వార్చలేక నిన్ను నాశనం చేయాలి. ఇవన్నీ ఏంటి అంటే దుర్బుద్ధి. ఏంటిది? ఇది ఆహాబు యెజబెలులో కనబడుతుంది. దేవుని స్తోత్రం చేద్దాం. ఈరోజు చాలా మంది కూడా ఇలాంటి వాటినే. అందుకే ప్రభు తన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు అన్నాడు. ఏంటి? ఏది ఆశించొద్దు, నువ్వు వాడిది ఏది ఆశించొద్దు. రోజు కొంతమంది చూడండి, ఏదైనా వస్తువు పక్కన వాళ్ళ దగ్గర బదులు తెచ్చారనుకో, అది బాగుందనుకో దాన్ని కొట్టేయాలని ఆలోచన ఉంటుంది కొంతమందికి. అదే ఏంటంటే దుర్బుద్ధి. ఏంటిదా బుద్ధి? వీడికి రాజు కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి, కానీ ఒక పేదవాడికి ఒకే ఒక ఎకరం ఉన్న దానిని కూడా లాక్కున్నాడండి దుర్బుద్ధితో. దేవుని స్తోత్రం చేద్దాం. కనుక ఈరోజు మన బుద్ధి ఎలాగుంది? మనం సుబుద్ధి కలిగి ఉన్నామా, లేదా స్వబుద్ధిని కలిగి ఉన్నామా, ఇంకా దుర్బుద్ధిని కలిగి ఉన్నామా?
రోజు చాలా చోట్ల చూస్తే మరి చాలా మంది జీవితాలు ఏం కనపడతాయంటే దుర్బుద్ధే. ఏం కనపడితే వాడు పాడైపోయిన పర్లా, వాడు నాశనం అయిపోయిన పర్లా, వాళ్ళు ఎలా అయిపోయిన పర్లా, మనం బాగుంటే చాలా. ఏంటి దానిని ఏంటంటే దుర్బుద్ధి. ఏంటా బుద్ధి? దుర్బుద్ధి. ఇక్కడ యెజబెల్ అదే చూపించింది. వాడు పోతే నాకేంటి, నా భర్త క్షేమంగా ఉండాలి. నా భర్త అలిగి అన్నం మానేస్తే ఎవరు చచ్చిపోతాడు? నా భర్త చచ్చిపోతాడు. కనుక వీడికన్నా వాడిని చంపేస్తే ముందు ఆ పొలం మాకు అయిపోద్దని ఆలోచించి అలాగే ఉత్తరం రాయించి పంపించింది యెజబెల్. రోజు చాలామంది కూడా లోకంలో జీవితాలు అలాగే ఉన్నాయి. ఎవరు ఏమైపోతే బాగోలా, నా పిల్లలు బాగుండాలి. ఎవరు ఎలా పోతే బాగోలా, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఎదుటి వాడి నాశనాన్ని ఆశించే ఆ పనిని ఏమంటారంటే దుర్బుద్ధి అంటారు. ఏమంటారు? దుర్బుద్ధి. మొదటిది ఏంటి? సుబుద్ధి. రెండోది స్వబుద్ధి. మూడోది దుర్బుద్ధి. నాలుగోదిగా చూద్దాం. నాలుగోది 1 పేతురు 5వ అధ్యాయము. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిర్భయమైన బుద్ధి గలవారై. 1 పేతురు 5వ అధ్యాయము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి. దేవుని స్తోత్రం చేద్దాం. ఎలాంటి బుద్ధి గలవారై? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి. ఏం బుద్ధి అంటే ఇది? నిబ్బరమైన బుద్ధి. ఏం బుద్ధి? నిబ్బరమైన బుద్ధి. మా బైబిల్లోనే ఉండేవన్నీ మాటలు. నిబ్బరమైన బుద్ధి అంటే అర్థం ఏంటంటే స్థిరమైన బుద్ధి. ఏం బుద్ధి అది? నిబ్బరం అంటే స్థిరమైనది. అది కదలదో, ఆ బుద్ధి మారదు, ఎన్నటికైనా అలాగే ఉంటుంది ఆ బుద్ధి. అది ఏది అంటే నిబ్బరమైన బుద్ధి. ఇది ఎవరిలో చూస్తా అంటే యోగు భక్తుల్లో చూడొచ్చండి. దేవుని స్తోత్రం చేద్దాం. ఎవరిలో కనపడదు? యోగు గారిలో కనపడదు. యోగు గారు ఆస్తి, ఐశ్వర్యము, పిల్లలు, సంపాదన అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి బుద్ధి ఉందో, అన్నీ పోయిన తర్వాత కూడా అదే బుద్ధి ఉంది. బుద్ధి మారలేదు. ఏం మారలా? బుద్ధి మారలేదు. దానిని ఏమన్నారంటే నిబ్బరమైన బుద్ధి. అది స్థిరమైన బుద్ధి. ఈరోజు చాలామంది బుద్ధి మారిపోద్ది. గంటకో బుద్ధి వస్తుంది. కొంతమంది బుద్ధులు అయితే క్షణానికో బుద్ధి. ఇప్పుడున్న బుద్ధి ఇంకోసేపుడు ఉండదు. కానీ యోగు జీవితంలో అలాంటి బుద్ధి లేదండి. అతడు మొట్టమొదట ఎలాంటి బుద్ధి ఉందో, తన ఆస్తి ఐశ్వర్యం పోయినా కూడా అలాగే బుద్ధి ఉంది. దేవుడు మరలా అతను ఆశీర్వదించి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కూడా అదే బుద్ధి ఉంది. ఆయన బుద్ధి మారలేదు. ఈరోజు మనకి ఎలాంటి బుద్ధి ఉండాలంటే అలాంటి నిబ్బరమైన బుద్ధి. బుద్ధి భారవతుని బుద్ధి. కొంతమంది అంటారు చూడు, అరే నీ బుద్ధి మారిపోయిందిరా అంటారు. అంటే ఏంటి అర్థం? లేదు, స్థిరంగా లేదు. అలాగే కొత్తగా చట్ట పెళ్ళయింది. అల్లుడు అత్తారింటికి వచ్చాడంట. ఎక్కడికి? అత్తగారింటికి వచ్చాడు. మరి కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తగారు ఏం చేస్తారు? చక్కగా పిండి వంటలు చేసి నా అల్లుడు వచ్చాడని పెడతారు. అలాగే తల్లిగారు చక్కగా నా అల్లుడు బలంగా ఉండాలని సున్నుండలు చేసిందంట. ఏంటి? సున్నుండలు చేసింది. చేసి ప్లేట్లో పెట్టి అల్లుడి గారికి ఇస్తాయి. తీసుకెళ్ళి అల్లుడి గారు ఇవ్వండి తినట్టు అందే. అని అన్నాడు. వద్దమ్మ నాకు వద్దు, వద్దులే నాకు వద్దులే, తినలే అన్నాడు. మళ్ళా కాసేపు మళ్ళీ అడిగింది. మళ్ళా వద్దన్నాడు. మళ్ళా కాసేపు మళ్ళాసార్లు అడిగింది. మళ్ళా ఏమన్నాడు? వద్దులమ్మ వద్దు వద్దు అన్నాడు. అలా అయిపోయిన తర్వాత సాయంత్రం అయినాక అలా అనిపించి అంటారు, మీ అమ్మ సున్నుండలో ఉండింది కదా, తీసుకురావండి. ఎన్ని చూస్తే ఒక్కడు కూడా లేదా? ఏంటి? ఒకడు కూడా లేదు. అల్లుడంటాక వద్దన్నాడు. 3 సార్లు అడిగాడని అందరూ తినేసారు. అంటే కొంతమంది బుద్ధి ఎలాగే ఉంటుంది. అడిగినప్పుడు తినొచ్చుగా. అప్పుడేమైంది? నీ బుద్ధి ఏమైంది అంటే కొంతమంది బుద్ధి ఇలా మారిపోద్ది. అప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు ఎందుకు కావాలన్నావు? ఇప్పుడు వద్దన్నారు కదా, ఇప్పుడు ఎందుకు కావాలన్నావు? అంటే స్థిరమైన బుద్ధి కాదు అది.
చాలామంది జీవితాల్లో ఇలాంటివే కనబడతాయి. స్థిరంగా ఉండరు, వారి బుద్ధి స్థిరంగా ఉండదు, వారి మాట స్థిరంగా ఉండదు, వారి ఆలోచన స్థిరంగా ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నిబ్బరమైన బుద్ధి గలవాడివై ఉండాలి. ఎలా ఉండాలంటే మెలకుగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఎలా ఉండాలంట? మెలకుగా ఉండాలి. ఎందుకని? మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెదుకుచూ తిరుగుతున్నాడంట. దేవుని స్తోత్రం. ఎవరో అంటే ఇప్పుడున్న భక్తి, ఇప్పుడున్న ప్రార్థన, ఇప్పుడున్న విశ్వాసము ఎప్పుడు నీకు ఇలాగే ఉండాలి స్థిరంగా. ఇది లేదనుకో ఎవడు తిరుగుతున్నాడు? నీ విరోధి అయిన అపవాది ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడు ఏం చేస్తాడంట? మింగేస్తాడంట. ఏం చేస్తాడు? ఇప్పుడు సింహం నవ్విద్దా మింగిద్దా? సింహాలు నవ్వుతాయి, మింగుతాయి. ఏం చూడలేదా? మింగుతాయ. మింగే వస్తువులు ఏంటి? మింగే జంతువులు ఏంటి? గుడ్డును గుటుక్కుని మింగిద్ది పాము. మింగేవి జంతువులు వేరు. సింహం ఏం చేసిందంటే మనిషిని చీల్చి, లేకపోతే ఒక జంతువుని చీల్చి దాని అవయవాలు మనం ఎలా తింటామో అలాగే తినాలి. అదే మింగేది. కొండసెలవు అన్నా మింగేస్తుంది. మింగేసి అంట చెట్లుగా అట్లుగా చుట్టుకొని దాన్ని అరిగించుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతున్నాడు. ఎవరిని? ఎందుకని వెతుకుతున్నాడు? వీడి బుద్ధి స్థిరంగా ఉందా, మారిపోయిందా? వీడి ప్రార్థనలో స్థిరంగా ఉన్నాడా, తగ్గిపోయిందా? వీడి విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడా, తగ్గిపోయాడా అని తిరుగుతాడంట. నువ్వు ఎక్కడైనా ఆ యొక్క బుద్ధిని, ఆ స్థిరత్వాన్ని కోల్పోయావు అనుకో, ఆ నిబ్బరాన్ని కోల్పోయావు అనుకో, వాడు నిన్ను మింగేస్తాడు. ఏం చేస్తాడు? మింగేస్తే ఇంకా వేరొక ఆప్షన్ లేదు. అందుకే అన్నాడు జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి. ఎలా ఉండండి? నిబ్బరమైన బుద్ధి గలవారే. నీ బుద్ధి మారకూడదు. అందుకే యోగుని చూపించా. యోగుడు శోధించబడినప్పుడు ఎలా ఉన్నాడో శోధనలో అలాగే ఉన్నాడు. శోధన నుండి జయించిన తర్వాత కూడా అది బుద్ధి మారలా. అపవాదే కదా శోధించాడు. అపవాదేనా శోధించాడు? శోధించక ముందు ఎలా ఉన్నాడో శోధనలో కూడా. చాలామంది ఇప్పుడు బాగానే ఉన్నాం, ఏదో గట్టి శోధన వస్తుంది, ఇబ్బంది వచ్చేప్పటికీ ఆయన దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు, దేవుడిని దూషించేస్తూ ఉంటారు, దేవుడి మీద నిందలే చేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఎవడు మింగుతాడంట? అందుకే నీ బుద్ధి మారనే కాదు, నీ బుద్ధి మారే. దేవుడు మేలు చేసిన దేవుడే, కష్టం వచ్చిన దేవుడే, అనారోగ్యం వచ్చిన దేవుడే. అంటే నీ బాగుంటేనే అంటే నీ బుద్ధి మారింది అంతే. నీ బుద్ధి మారిపోతుంది. నీకు నిబ్బరమైన బుద్ధి లేదు. అన్నాడు యోబు నిబ్బరమైన బుద్ధి గలవాడండి. దేవుని స్తోత్రం చేద్దాం. ఎలాంటి బుద్ధి ఉందా యోబుకి? నిబ్బరమైన బుద్ధి. ఈరోజు మనందరికి కూడా అలాంటి బుద్ధే ఉండాలి. అందుకే శోధనను జయించాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోబు. సాతానుడు వచ్చాడు, మింగేశాడు, శరీరం అంతా కులిపోయింది, ఆస్తి పోయింది. మింగడం అంటే అదే, ఒక్క రోజులోనే మొత్తం పోయింది ఆయన. మింగడం అంటే అదే అర్థం. ఒక్క రోజులోనే 10 మంది పిల్లలు చచ్చిపోయారు, గొర్రెలు పోయింది, ఆస్తి పోయింది, శరీరం కూడా క్షీణించిపోయింది ఒక్కరోజే. అంటే ఆడు ఏం చేశాడంటే మింగేశాడు. ఒకసారి ఏం చేశాడు? మింగేశాడు. ఇప్పుడు వాడు ఎవరన్నా సింహం పట్టుకొని చీల్చుతుందంటే ఒకసారి చావడాడు, అది చీల్చే కొద్ది చచ్చిపోతాడు. మింగితే ఒకసారి అది ప్రాణం పోతుంది. ఇక్కడ అదే జరిగింది. అందుకే అంటాడు మెలుగుగా ఉండు, నిబ్బరమైన బుద్ధి గలవాడు అయి ఉండు. మనం ఎలా ఉండాలంట? నిబ్బరమైన బుద్ధి. మనది స్థిరమైన బుద్ధి ఉండాలి. మన బుద్ధి మారకూడదు. నువ్వు మారితే, నీ బుద్ధి మారితే జాగ్రత్త, అపవాది పొంచి ఉన్నాడు ఏం చేయడానికి? మింగడానికి. ఏం చేయడానికి? కనుక మన బుద్ధి మారదు. మొదటగా ఏ బుద్ధి? సుబుద్ధి. రెండోది స్వబుద్ధి. మూడోది దుర్బుద్ధి. నాలుగోది నిబ్బరమైన బుద్ధి. నాలుగోది ఏ బుద్ధి?
ఆ 3 కూడా నేను పై మరి చూపించి ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 5వ మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయము 17-18 వచ్చిన. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ బుద్ధి అంటే ఇది? ఉపకార బుద్ధి. ఏ బుద్ధి? ఉపకార బుద్ధి. ఇక్కడ సౌలును దావీదును చూపిస్తున్నాడు. సౌలేమో దావీదును వెంబడించి చంపడానికి వచ్చాడు. చంపడానికి వచ్చి ఒకసారి పడుకున్నాడు. నిద్రపోతున్నాడు సౌలు సైన్యం. దావీదు చూశాడు కొండ మీద నుండి. చూసి అడుగో సౌలు వాడి సైన్యం పడుకొని ఉంది. పక్కన వాళ్ళు అంటున్నారు, దావీదు పక్కన వాళ్ళు, ఇలాంటి చంపేద్దాం పదా అన్నాడు. దావీదు అన్నాడు, అలా కాదు, చంపకూడదు, అతని మీద అభిషేకం ఉందో మనం ముట్టుకోకూడదని దగ్గరికి వెళ్ళి అతని చేతి కర్రను, అతని ఆ డాలును, ఆయుధాన్ని తీసుకొని వచ్చేసాడు. తీసుకొని వచ్చేసి దూరం నుండి కొండపై నుండి కేకేస్తున్నాడు, ఓ సౌలా, రాజా సౌలా అని. ఆ కేక్కి సౌలు ఉలిక్కుబడిలేశాడు. అయ్యా ఎవరో మాట్లాడేది? నేనే, నువ్వు చంపడానికి వెతుకుతున్న దావీదును. ఇగో నువ్వు అలా నిద్రపోతే నీ శత్రువులు నిన్ను చంపరా? కావాలంటే చూడు, నీ పక్కన ఉన్న నీ చేతి కర్ర కానీ నీ ఆయుధం కానీ ఉందని చూసుకో అన్నాడు. లేదు, నేనే వచ్చి తీసుకొచ్చాను. అప్పుడు అన్నాడు సౌలు, అయ్యో నేను అపకారం చేయాలనుకున్నా, నీవు నాకు అని చంపడం లేదు. నేనా నిన్ను చంపుదామని వచ్చా, నువ్వేమో నేను నీ చేతికి చిక్కినాను, నన్ను చంపలేదు. అదే ఉపకార బుద్ధి. ఉపకారికి ఉపకారం చేత విపరీతం కాదని, అపకారికి ఉపకారం చేయాలి. అది ఉపకార బుద్ధి. ఎవడు నీకు నష్టాన్ని చేస్తాడో, కష్టాన్ని కలిగిస్తాడో, అపకారాన్ని చేస్తాడో వాడికి ఉపకారం చేయమంటుంది బైబిల్. దేవుని స్తోత్రం. చిన్నప్పుడు పద్యం కూడా ఉండేది, ఈ పద్యం. ఉపకారకు ఉపకారం చేత విపరీతం కాదు చేయ, అపకారికి ఉపకారం చేయి, నెపమన్నగా చేయువాడి నేర్పరి సుమతి. సుమతి శాతకాల్లో ఉంది. కనుక ప్రభు కూడా బైబిల్లో చెప్పిన మాట, అపకారికి ఉపకారం చేయి. ఈరోజు చాలామంది అట్టు పెట్టాలన్నారు, ఆవిడ పెట్టిన పెట్టు మనం కూడా ఎడదాం. ఈరోజు మనిషి బుద్ధి ఎలాగా ఉంది. కానీ ప్రభు అన్నాడు, నువ్వు ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. ప్రభు అపకారం చేసినోడికి ఉపకారం చేశాడు ప్రభు. ఆయన కూడా చెప్పేది అదే, నీకు అపకారం చేసినోడికి ఉపకారం చేయి, అది ఉపకార బుద్ధి. ఇంకా చూస్తే దీనికి యోసేపుని చక్కగా చూడొచ్చు. అన్నలు కొట్టేసి గోతిలో పడేసి తర్వాత ఐగుప్తులకు అమ్మేసిన ఒకరోజు ఆ ఐగుప్తు దేశానికే ప్రధానిగా యోసేపు ఉన్నప్పుడు అన్నలు వస్తాయి, ప్రతీకారం తీర్చుకున్నాడా? అరే నన్ను కొట్టారు, వీళ్ళు గోతులు వేశారు, నన్ను అమ్మేశారు, నన్ను చిత్రహింసలు పెట్టారు, ఇప్పుడు చిక్కారు నా చేతికి, వీళ్ళని జైల్లో వేసి ఉతికారేద్దాం అనుకోవాలా? అన్నలు పిలిచి భోజనం పెట్టి యోగక్షేమాలు అడిగి వాళ్ళకి ఆహారం ఇచ్చి పంపించాడండి యోసేపు. దేవుని స్తోత్రం. అది అపకారికి ఉపకారం చేయడం. ఈరోజు అలాంటి బుద్ధి నీకుందా? అపకారికి ఉపకారం చేసే బుద్ధి. వాడు చేసిన దానికి 10 రెట్లు చేయాలంటున్నాడు. ఈరోజు దేవుని పెట్టలే, క్రైస్తవులే, ఈరోజు 6 మాటలు అలాగా ఉంటున్నాయి. వాడు చేసిన దానికి 10 రెట్లు చేయాలండి. వాడికి తగిన శాస్తి నేను చేయాలి. ఇది కాదండి బుద్ధి ఉండాల్సింది. అపకారికి కూడా ఉపకారం చేసే బుద్ధి నీకు ఉండాలి. అదే ఉపకార బుద్ధి. దేవుని స్తోత్రం చేద్దాం. ఏ బుద్ధి? ఉపకార బుద్ధి. దీనికి ఉదాహరణ ఎవరంటే యోసేపు. ఎవరో మొదటిది ఎవరో? ఏ బుద్ధి అది? సుబుద్ధి దావీదును. రెండోది స్వబుద్ధి సౌలు. మూడోది దుర్బుద్ధి యెజెబెలు, ఆహాబు యెజెబెలు. నాలుగోది
నిబ్బరమైన బుద్ధి. ఎవరు అంటే యోబు. ఐదోది ఉపకార బుద్ధి, యోసేపు. ఎవరు? యోసేపు. మిగతా రెండు బుద్ధులు కూడా చూద్దాం. మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం, మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి గలవారంట? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేతి యందు మెలుగుగా ఉండండి. ఏ బుద్ధి గలవారై ఉండాలంట? స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి అంటే అర్థం దేనికి స్వస్థత రావాలంటే ఇప్పుడు బుద్ధికి స్వస్థత రావాలంట. ఏంటి అంటే ఆ బుద్ధి ఏమైపోయిందని అర్థం? పాడైపోయింది, చెడిపోయింది ఆ బుద్ధి. కనుక ఆ బుద్ధికి ఏమి రావాలంటే స్వస్థత రావాలి. అంటే అర్థం నీ బుద్ధి మారాలి. అదే స్వస్థ బుద్ధి. అదేంటి? నీ అలవాట్లు మారాలి, నీ ఆచార విధానం మారాలి. అదే స్వస్థ బుద్ధి. ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చి వాక్యం విని ప్రార్థన చేసిన నీలో ఆ పాత బుద్ధే కనబడుతుంది. ఇంకా ఎక్కడ మారింది నీ బుద్ధి? నీ అలవాట్లు ఎక్కడ మారినాయి? నీ ఆచార విధానాలు ఎక్కడ మారినాయి? ఈరోజు చాలామంది ఇంకా వాటిని అనుసరిస్తూనే ఉన్నారు. అంటే నీ బుద్ధికి స్వస్థత లేదు. బుద్ధికి ఏం లేదు? స్వస్థత. ముందు స్వస్థత కావాల్సింది నీ బుద్ధికి, నీకు కాదు. దేనికి కావాలి? చాలామంది నాకు స్వస్థత కావాలండి, ఆరోగ్యం. ముందు నీ బుద్ధికి ఆరోగ్యం కావాలి. ఎందుకంటే నీ అలవాట్లు మారలా, నీ ఆచారాలు మారలా, నీ విధానం మారలేదు. ముందు అది మారాలి. ఎందుకని అంటున్నాడు? ప్రార్థన చేయడం మెలుగుగా ఉండండి. అన్నిటి అంతము ఏం సమీపించిందంట? అన్నిటి అంతం సమీపించింది. అన్నీ నాశనం అయిపోయే టైం వచ్చింది. బైబిల్ చెబుతుంది అలాగే. ప్రభు త్వరగా వస్తున్నారు. భూమి మీద ఏది ఉన్నా శాశ్వతం కాదు. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమై అనబడకుండా పోతాయి అంట. అగ్ని చేత కాల్చబడతాయి అన్నమాట. ఇంకా భూమి ఆకాశాలు కాల్చబడితే నీకున్నది ఏది మిగిలిద్ది అని అన్నాడు. ప్రార్థన చేయండి, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయండి ముందు అని. నీ బుద్ధి మార్చుకొని, నీ అలవాట్లు మార్చుకొని ప్రార్థన చేయి. ఈరోజు అవేమి మారవు. వారి కోరికలు మారవు, వారి అలవాట్లు మారవు, వారి ఆచార విధానాలు మారవు. ప్రార్థన చేస్తాం, దేవుడు ఎలా ఇస్తాడు ప్రతిఫలం? అందుకని నీ బుద్ధికి స్వస్థత రావాలి. స్వస్థ బుద్ధి గలవాడు అయి ప్రార్థన చేయి, అప్పుడు ఇస్తాడు దేవుడు ప్రతిఫలం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ఆరోది ఏంటంటే స్వస్థ బుద్ధి. ఏం బుద్ధి? స్వస్థ బుద్ధి. 7వది వచ్చేద్దాం. యెషయా గ్రంథం మీకు ఎవరైనా కానీ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు. ఏ బుద్ధి అంట? కృతజ్ఞత బుద్ధి. ఏ బుద్ధి? కృతజ్ఞత. ఆఖరిగా ఉండవలసింది ఏంటంటే కృతజ్ఞత. చూద్దాం, 2 మాటలు చూపించి ముగిస్తా. కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 105 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. దేవుని స్తోత్రం చేద్దాం. కృతజ్ఞత బుద్ధి అంటే అర్థం ఏంటి? ఆయన చేసిన కార్యాలను జనములలో తెలియపరచాలంట. ఎక్కడ? జనాల్లో, ప్రజల్లో చెప్పాలి. మందిరంలోనే కాదు, ఎక్కడ చెప్పాలి? ప్రజల్లో చెప్పాలి. ఇదిగో దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ ఆరోగ్యం ఇచ్చాడు, లేదా నా బిడ్డల పట్లించి. ఎక్కడ చెప్పాలి? అది కృతజ్ఞత బుద్ధి. అదేమంటున్నాడు? అదిగో యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి,
జనములలో ఆయన కార్యములను ఎవరైతే అలా తెలియపరుస్తున్నారో వారు ఏ బుద్ధి కలిగి ఉన్నారంట? కృతజ్ఞత బుద్ధి. ఎలాంటి బుద్ధి? చూడండి, ఇంకో మాట చూద్దాం. కీర్తనలో 100వ అధ్యాయం 100వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా కృతజ్ఞత బుద్ధి కలిగి ఉన్నావని ఎలా తెలియపరచాలి అంటే దేవుడు నీకు చేసిన కార్యాలను జనాల్లో చెప్పాలి. అది కృతజ్ఞత బుద్ధి. రెండోది ఏం చేయాలన్నాడు? కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో. మరి ఆయన చేసిన కార్యాలను బట్టి నువ్వేం చెల్లించాలంట? కృతజ్ఞత అర్పణ, కానుక సమర్పించు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చేసిన జీవిత అద్భుతాన్ని ప్రజల్లో చెప్పాలి. రెండోది ఏం చేయాలంట? అర్పణ అర్పించాలి. ఇది కృతజ్ఞత బుద్ధి. చాలాసార్లు చెప్తాను, రోడ్డు మీద ఎండవేళ వెళ్ళేటప్పుడు ఎవరైనా బండి ఎక్కించుకొని కొంచెం దూరంలో చెప్తే ఏమంటావు? థ్యాంక్స్ అండి అంటే వాడికి నువ్వేం చెప్తా అంటే కృతజ్ఞత కలిగి ఉన్నావు. మరి దేవాది దేవుడు నిన్ను నిరంతరము తన కంటికి కనుపాపు వలె కాపాడుచున్న దేవుడు. మరి ఆయనకి అంత కృతజ్ఞత మనం చూపించాలండి. దేవుని స్తోత్రం చేద్దాం. ఇంకో మాట చదువుదాం. అదే 107వ అధ్యాయం, కీర్తనలో 107వ అధ్యాయం 15వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేన్ని బట్టి చెల్లిస్తారంట? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి నువ్వు దేవుడికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇది ఏంటంటే కృతజ్ఞతా బుద్ధి. ఏం బుద్ధి ఇది? కృతజ్ఞతా బుద్ధి. ఇది అందరూ కలిగి ఉండవలసిందే. ఈ బుద్ధి ఎవరు కలిగి ఉందంటే అందరూ కలిగి ఉండవలసిందే కృతజ్ఞతా బుద్ధి. కనుక 7 బుద్ధులు. మొదటిది సుబుద్ధి, రెండవది స్వబుద్ధి, మూడవది దుర్బుద్ధి, నాలుగవది నిబ్బరమైన బుద్ధి, ఐదవది ఉపకార బుద్ధి, ఆరోది స్వస్థ బుద్ధి, ఏడవది కృతజ్ఞతా బుద్ధి. ఈరోజు మరి నీ బుద్ధి ఎలా ఉందో ఎవరి గురించి నేను విమర్శించట్లేదు, నువ్వే ఆలోచించే నీ బుద్ధి ఎలా ఉందో. కనుక నీ బుద్ధిని బట్టే ఏమన్నది? దేవుడు ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే మొదటే చూసాం, సుబుద్ధి గలవారికి యెహోవా తోడై ఉన్నాడు. అందరి దయ వాళ్ళ మీద ఉంటుంది. కనుక నీ బుద్ధి సుబుద్ధి ఉందో లేదా? మరి నీకు ఎలాంటి బుద్ధి ఉందో ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు సుబుద్ధి కలిగి జీవించు. అలాగే స్వస్థ బుద్ధి కలిగి, ఉపకార బుద్ధి కలిగి, కృతజ్ఞతా బుద్ధి కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి మనం నడుచుకోవాలి. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించు.